WTC ఫైనల్ కు వెళ్లడం పక్కా అనే స్థాయి నుంచి ఇప్పుడు ఫైనల్ కు వెళ్లడం కోసం శ్రీలంకపై ఆధారపడాల్సిన పరిస్థితికి వచ్చింది టీమిండియా. 6 నెలల్లో మొత్తం మారిపోయింది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని ఓటమిని మూటగట్టుకుంది. న్యూజిలాండ్ తో స్వదేశంలో టెస్ట్ సిరీస్ వైట్ వాష్ కు గురైన భారత్ జట్టు ఆస్ట్రేలియా గడ్డపైన కూడా బోల్తా పడింది. 5 మ్యాచ్ల సిరీస్ ను 1-3తో చేజార్చుకుంది. పర్త్ లో జరిగిన తొలి టెస్టు గెలుపుతో సిరీస్ ను ఘనంగా ఆరంభించిన టీమిండియా తర్వాత ఏ మ్యాచ్ లోనూ ఆ స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోయింది. ఏ గేమ్ లో అయినా గెలుపోటములు సహజమేనైనా భారత్ క్రికెట్ జట్టు ఓడిపోయిన తీరు మాత్రం అత్యంత దారుణంగా ఉండడం అభిమానులను తీవ్రంగా బాధపెడుతుంది. బార్డర్ గవాస్కర్ సిరీస్ లో టీమిండియా ఓటమికి 5 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ వన్, కెప్టెన్ రోహిత్ శర్మ. టీమిండియా గెలిచిన ఏకైక పర్త్ టెస్టులో జట్టుకు నాయకత్వం వహించాడు బూమ్రా. ఆ తరువాత రెండో టెస్టు నుంచి రోహిత్ జట్టులో కలిశాడు. 2, 3, 4 టెస్టులను టీమిండియా రోహిత్ సారథ్యంలోనే ఆడింది. ఈ 3 మ్యాచ్ల్లో 2 టెస్టులను భారత్ ఓడిపోయింది. 3వ టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. ఈ 3 టెస్టుల్లో రోహిత్ కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్ అత్యంత అధ్వానంగా ఉంది. ఫీల్డ్ సెట్ చేయడంలో రోహిత్ ఎన్నో విమర్శలను మూటగట్టుకున్నాడు. అగ్రెసివ్ గా ఫీల్డ్ సెట్ చేయాల్సిన చోట డిఫెన్సివ్ గా ఫీల్డ్ సెట్ చేసి ఆస్ట్రేలియా బ్యాటర్లకు అవకాశం ఇచ్చాడు. 4వ టెస్టులో ఆస్ట్రేలియా చివరి వికెట్ తీయడానికి టీమిండియా అష్ట కష్టాలు పడింది. ఆ సమయంలో దూకుడుగా వ్యవహరించాల్సిన రోహిత్ డిఫెన్సివ్ మైండ్ సెట్ తో కొంపముంచాడు. అంతేకాదు బౌలర్స్ ని సరిగ్గా వినియోగించుకోవడంలోనూ విఫలమయ్యాడు. బూమ్రా పైన మొత్తం భారం వేసి అతడిపైన తీవ్ర ఒత్తిడి పెంచాడు. అటు బ్యాటింగ్ పరంగా రోహిత్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. గత 15 ఇన్నింగ్స్ లో 10 సగటుతో బ్యాటింగ్ చేసిన రోహిత్ టెస్ట్ కెరీర్ చివరి దశకు చేరుకున్నట్టే. ఇక రెండవ కారణం కోచ్ గంభీర్. మరోవైపు ఎన్నో అంచనాలతో టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన గంభీర్ భారత్ జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ ను గుర్తుకు తెస్తున్నాడు. అసలు గంభీర్ ఏం చేస్తున్నాడో ఎవరికీ అంతుబట్టడం లేదు. గంభీర్ రాకముందు గత దశాబ్దంలో టీమిండియా టెస్టుల్లో ఇంత దారుణంగా ఆడిన సందర్భాలు లేవు. జట్టు కూర్పు నుంచి ఆటగాళ్ల సెలక్షన్ వరకు అంతా గందరగోళంగా ఉంది. అసలు సర్ఫరాజ్ ఖాన్ కి బదులుగా జురెల్ దేవదత్ పడికల్ ను టెస్టుల్లో ఓ మ్యాచ్ ఎందుకు ఆడించారో ఇప్పటికీ అర్థం కాదు. డొమెస్టిక్ క్రికెట్ లో పరుగులు వరద పారిస్తున్న అభిమన్యు ఈశ్వరన్ ఊసే కోచ్ కు అక్కర్లేదు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఓటములకు కోచ్ అసలు బాధ్యత వహించలేదు. నిజానికి గంభీర్ వచ్చిన తర్వాత టీమిండియా 27 ఏళ్లలో తొలిసారి శ్రీలంకపై ద్వైపాక్షిక వన్డే సిరీస్ ను కోల్పోయింది. మొదటిసారి 3 మ్యాచ్ల వన్డే సిరీస్ లో 30 వికెట్లు కోల్పోయింది. 36 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ పై భారత్ హోమ్ టెస్ట్ ను కోల్పోయింది. 12 సంవత్సరాల తర్వాత హోమ్ టెస్ట్ సిరీస్ ను కోల్పోయింది. 19 ఏళ్ల తర్వాత చిన్నస్వామి వేదికగా భారత్ ఓడిపోయింది. 12 ఏళ్ల తర్వాత వాంఖండేలో టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించలేకపోయింది. 10 సంవత్సరాల తర్వాత హోమ్ టెస్ట్ సిరీస్ లను బ్యాక్ టు బ్యాక్ ఓడిపోతూనే ఉంది. ఇంత దారుణమైన చెత్త రికార్డులను గంభీర్ మూట కట్టుకున్నాడు. అయినా ఇంకా మౌనవ్రతమే పాటిస్తున్నాడు. అటు బీసీసీఐ సైతం గంభీర్ కు అండగా నిలబడుతూనే ఉండడం విడ్డూరంగా ఉంది. ఇక 3వ కారణం కోహ్లీ అండ్ ఇతర బ్యాటర్లు. క్రికెట్ కెరీర్ ను ఎంచుకున్న పిల్లలకు, యువకులకు ఆఫ్ స్టంప్ బయటపడిన బాల్ ను ఎలా టచ్ చేస్తే అవుట్ అవుతారో వివరంగా చెప్పాలంటే కోహ్లీ బ్యాటింగ్ చూపిస్తే సరిపోతుంది. ఇంత కమిట్లెస్ ప్లేయర్ టీమిండియాలో ఇంకెవరూ లేరేమో అనిపించేలా కోహ్లీ చేసిన తప్పునే పదే పదే చేస్తూ వచ్చాడు. ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీ అవుట్ అయిన చివరి 30 సార్లలో ఏకంగా 29 సార్లు క్యాచ్ అవుట్ గానే వెనుతిరిగాడు. అందులో ఎక్కువగా ఆఫ్ స్టంప్ బయటపడ్డ బంతులే ఉన్నాయి. కేవలం చేసిన తప్పే పదే పదే చేయడం విషయంలోనే కాదు, జట్టులో కోహ్లీ టెస్ట్ స్థానం కూడా ఓ మిస్టరీనే. 5 ఏళ్లలో 30 టెస్ట్ సగటుతో బ్యాటింగ్ చేసిన కోహ్లీ ఇంకా జట్టులో ఉండడం ఆశ్చర్యమేస్తోంది. 5 ఏళ్లలో కోహ్లీ టెస్ట్ సగటు 55 నుంచి 46కు దిగజారిందంటే అర్థం చేసుకోవచ్చు. 2024 టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్లలో కోహ్లీ టెస్ట్ యావరేజ్ 7గా ఉంది. ఇది 10వ నంబర్ బ్యాటింగ్ కు వచ్చే బూమ్రా కంటే తక్కువ. కోహ్లీ కంటే మరే ఇతర బ్యాటర్ ఇంత తక్కువ సగటు కలిగి లేడు. ఆస్ట్రేలియాపై సిరీస్ లో తొలి మ్యాచ్ లో సెంచరీ చేసిన కోహ్లీ ఆ తరువాత ఏ మ్యాచ్ లోనూ ఆకట్టుకోలేదు. మరోవైపు జైస్వాల్, నితీష్ రెడ్డి మినహా ఇతర బ్యాటర్లది అదే తీరు. సిరీస్ కు 1-2 ఇన్నింగ్స్లలో రాణించి మిగిలిన మ్యాచ్ల్లో అట్టర్ ఫ్లాప్ అవడం కేఎల్ రాహుల్ ట్రెడిషనల్ గేమ్ ప్లే. మరోసారి అదే చేశాడు. అటు శుభ్మన్ గిల్ విదేశీ గడ్డలపై అసలు పనికి వస్తాడా రాడా అన్నది కెప్టెన్, కోచ్, సెలెక్టర్ల విఘ్నతకే వదిలేయాలేమో. ఈ సిరీస్ లో జైస్వాల్, నితీష్ రెడ్డి మినహా ఏ బ్యాటర్ కూడా జట్టుకు ఉపయోగ
ఉపయోగపడలేదు. ఇక 4వ కారణం బౌలింగ్. జట్టులో బూమ్రా ఒక్కడే ఉన్నాడా? ఇంకెవరూ లేరా? ఒక పేసర్ ఒక టెస్ట్ ఇన్నింగ్స్ లో 50కు పైగా ఓవర్లు వేయడమేంటి? బౌలరా, బౌలింగ్ మిషనా? బూమ్రాను ఇంతలా రుద్దుతారా? ఇది సగటు టీమిండియా అభిమాని ప్రశ్న. ఈ సిరీస్ మొత్తానికి బూమ్రానే అసెట్. 13 యావరేజ్తో 2.76 ఎకానమీతో 32 వికెట్లు పడగొట్టిన బూమ్రాకు కనీసం అవతల ఎండ్లో సహకారం అందించేవారే కవర్ అయ్యారు. సిరాజ్ తీసిన వికెట్ల కంటే అతను ప్రదర్శించిన అత్యుత్సాహమే ఎక్కువ. అటు ఆకాష్ దీప్ సైతం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అటు జడేజా కూడా అంతే. ఒక్క మాటలో చెప్పాలంటే టీమిండియా బౌలింగ్ భారాన్నంతా బూమ్రా ఒక్కడే మోసాడు. ఇక 5వ కారణం బీసీసీఐ. ఇండియాలో టెస్ట్ మ్యాచ్ జరిగితే బాల్ బొంగరాలు తిరిగినట్టు గింగరాలు తిరుగుతుంది. కానీ అవే పిచ్లు విదేశీ గడ్డలపై ఉండవు కదా. భారత్ పిచ్లు ఎందుకు స్పాటివ్ గా ఉండవో బీసీసీఐకే తెలియాలి. భారత్ లో పేసర్ కావాలని క్రికెట్ అవ్వాలనుకున్న ఏ ఒక్క పిల్లాడు అనుకోడు. ఇదంతా బీసీసీఐ పుణ్యమే. అటు క్రికెట్ కు అల్టిమేట్ ఫార్మాట్ అయిన టెస్టులో అసలు టీమిండియా బ్యాటర్లకు 300 బంతులు ఆడే ఓపిక, తీరిక, సత్తా ఎందుకు ఉండడం లేదో, దీనికి బీసీసీఐ ఎలాంటి సమాధానం చెబుతుందో, అసలు దీన్ని ఒక సమస్యలాగా భావిస్తుందో లేదో తెలియదు. అటు ప్లేయర్లకు తీవ్రమైన వర్క్ లోడ్ ఉంటుంది. అయినా బీసీసీఐకి ఇవేవీ పట్టవు. ధనిక బోర్డులకు ధనంపై ఉండే శ్రద్ధ ఆటగాళ్ల బాగోగుల గురించి ఉండవు కావచ్చు.